ఒకటే, ఎందుకంటే అన్నవాళ్ళు సమయం సందర్భం దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని అన్నారు కాబట్టి ఒకటే మాట. అన్నగారు ఆ రోజు వెల్మాస్ పాలన అయితే ఈరోజు రెడ్డిల పాలన అవుతుందన్న. తిరిగి తిరిగి పోరాటాలు చేసి ఉద్యమాలలో వెళ్ళి పిల్లలతో అత్తలతో ఇంటి సంసారాలతో గొడవలు పడి మొత్తము నశించిపోతున్నామన్న. ఇక ఇప్పటికన్నా మనము ఈ తెలంగాణ ఉద్యమాలు దీనికి విముక్తి పరచగలుగుతామని నమ్మకంతో మన చెరుకు సుధాకర్ అన్న గారికి, అలాగే మన వేదిక మీద ఉన్న చైర్మన్ పెద్దలకు అందరికీ ఒకటే అన్న, ఇలా కూర్చొని ప్రతి సమయం సందర్భాలు ప్రతి ఒక్కరికి విలువైనది. ఉద్యమాలలో తిరిగి తిరిగి అన్ని కోల్పోయామన్నా. ఇప్పుడు కూడా ప్రతి మీటింగ్కి రావాలంటే కోల్పోయే శక్తులు ఆడవాళ్లకు లేవన్నా. దయచేసి ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు కేవలం పురుషులే కాదన్నా, 75 నుంచి 80% మహిళలే ఉన్నారు. 80% మహిళలే ఉన్నారన్న. వాళ్ళ కన్న కొడుకులను పోగొట్టుకొని, కట్టుకున్న భర్తలను పోగొట్టుకొని, వాళ్ళ కుటుంబమే చెక్కు చెదరకుండా విడిపోయింది. అట్లాంటి మహిళలను మీరు దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగ్లు పెట్టుకొని ఏదో సభలు పెట్టుకొని మనం ఏదో చేసుకుంటే కాదు. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే మన చెరుకు సుధాకర్ అన్న గారికి, అన్న ఇక చాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో లేదా మన మీనాక్షి నటరాజన్ మేడం గారితో మీరు అవకాశము తీసుకొని మన మెమరాండం ఇచ్చి, అలాగే ఇక్కడ కాకపోతే వెళ్ళి ఢిల్లీలో మనం ధర్నా చేయాలన్న. ఇక చాలన్న చేసిన ధర్నాలు మీటింగ్లు ఇంకా కోల్పోదలుచుకోలేదన్న మేము. కాబట్టి మీరు ఇవన్నీ కొంచెము సీరియస్గా మహిళలను కూడా దృష్టిలో పెట్టుకొని, మీ సమయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇది ఏవైతే ఉన్నాయో మనము కలిసి కట్టుగా చేసుకుంటే ఒక తాటికి వచ్చేస్తాము. లేదు అంటే ఇలాగే ఈ ప్రభుత్వం కూడా 5 ఏళ్ల పాలన కావచ్చింది, ఆల్మోస్ట్ 2 ఏళ్ళు, సంవత్సరం 8 నెలలు కావస్తుందన్న. ఇంకా 3 ఏళ్ళు అయితే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ రేవంత్ రెడ్డి గారైతే ఏమి ఉలుకు లేదు పలుకు లేదు. ఆయన ఇచ్చిన హామీలే నెరవేర్చలేకపోతుండన్నా. కనీసం మనకు ఉద్యమకారులకు అవకాశం ఇవ్వమంటే కూడా తన అవకాశం మనకి ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ ఇలాంటి కాకుండా కొంచెం మీరు మన కోదండరాం సార్ గారిని పట్టుకొని, అలాగే మీరు పెద్దవాళ్లతో, అలాగే ఈ రోజు కాకా వెంకటస్వామి గారు కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే, జైల్లో ఉన్న వాళ్ళకి తను కాకా వెంకటస్వామి గారు వెళ్ళి పరామర్శించిన రోజులు ఉన్నాయి. ఈ రోజు అదే లేబర్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారికి ఇచ్చారు. తనకు కూడా వెళ్ళి మెమరాండం ఇవ్వాలన్నా. కేవలం మనం ఇలా మీటింగ్ లో పెట్టుకొని ఏదో వచ్చామా పెట్టామా భోజనాలు చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా ఏదైతే మనం చేస్తున్నామో కాస్త పెద్దలకు మెమరాండంలు ఇచ్చి ఇక ఈ మీటింగ్లు కానీ ఈ ఉద్యమాలు కానీ ఇక్కడికన్నా ముగిద్దామని నేను కోరుతున్నానన్నా. అలాగే మన డోళ్ళు వీళ్ళు ఎంతో గొంతు విరిచి వీళ్ళు కళాకారులు పాడిన వాళ్ళు, ఏ ఒక్క కళాకారుడికి కానీ కనీసం డబల్ బెడ్రూమ్ మగానికి కూడా రాకుండా అయిపోయింది. అట్లాంటి కళాకారులని, మా ఉద్యమకారులను అందరినీ మీరు గుర్తించాలని ఇప్పుడున్న ఈ ప్రభుత్వంని నేను కోరుతున్నాను. ఈ రేవంత్ రెడ్డి అయితే మనకేమి చెయ్యడు అనేది అర్థమైపోయింది. డైరెక్ట్ మనము సోనియమ్మ దగ్గరికే వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఒక ఇవాళ ఇక్కడ విచేసిన అందరు కూడా ఉద్యమకారులే. ఎక్కడ కూడా అలుపెరగకుండా పోరాటం చేసినటువంటి వీరులు ధీరులు. మరి ఇవాళ ఇంత పోరాటం చేసినా కూడా మనకు ఎక్కడ న్యాయం జరగటం లేదు. మరి మిందాక భోగి పద్మ గారు అన్నట్టు ఉద్యమకారులు ఒకరో ఇద్దరో పోరాటం చేస్తే మనకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. వందల మంది, వేల మంది, కోట్ల మంది జనం బలైపోతేనే కానీ మనకి రాష్ట్రం రాలేదు.
మరి ఇప్పటికీ కూడా ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం మనల్ని గుర్తిస్తలేదు అని మనము నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఏం సరిపోదు. ఆయన కూర్చోం కూడా, ఎందుకంటే ఎక్కడికైనా సిద్ధం. ఉద్యమకారులతో అందరితో పెట్టుకున్నట్టు ఉద్యమకారులతో పెట్టుకోవద్దు. ఉద్యమకారులు దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఏమైనా చేయగలము అనేటువంటి గట్టి సంకల్పం, దృఢ సంకల్పంతో మేము ఉన్నాము. మరి ఎందరికో ఇవాళ ఉద్యమకారులు రోడ్డున పడ్డాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళకు దిక్కులేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదు. కాబట్టి మనం ఎక్కడికైనా సిద్ధం అనేటువంటి, ఇంకా వెలికిదిద్దాం. ఎక్కడెక్కడో ఉన్నారు అందరి మహిళలను కానీ పురుషులను కానీ జాగృతం చేసి వాళ్ళని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక దీక్షగా మనం తీసుకొని ముందుకెళ్లాలని కోరుతూ ఈ అమూల్యమైన సమయాన్ని నాకు ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.